అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. శశితో సూర్య 44వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. ఓహో, వర్షానా అంటూ సరోజిని గారి దగ్గరకు వచ్చి అది వర్ష అని చెప్తూ ఉండగా సరోజిని గారు వర్షమా? వర్షం లేదు, ఎండ లేదు. ముందు వీడి సంగతి తేల్చాల్సిందే, తర్వాత ఏదైనా అని అంటుంది కోపంగా. కిరణ్, అరే అత్త, కాస్త చెప్పేది విను అంటూ సరోజిని గారి పక్కన సోఫాలో కూర్చొని బావ, వర్ష అనే అమ్మాయి ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. నువ్వు చూసింది ఆ అమ్మాయినే అని చెప్తుంది సరోజిని గారు. అవునా? అయినా ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో కూడా తెలుసుకోకుండా ఎలా కిరణ్? తను సూర్యకి స్కూల్ డేస్ నుంచి తెలుసు. బాగుంటుంది, మంచిది. అమ్మాయి వాళ్ళ నాన్న నర్సరీ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకటే కూతురు, పర్వాలేదు, చేసుకోవచ్చు అని వర్ష హిస్టరీ మొత్తం చెప్తుంది. సాగర్ మనసులో అమ్మని, దీనికి చాలా విషయాలు తెలిసే అని అనుకుంటాడు. సరోజిని గారు శాంతించి సాగర్ని ఇట్రారా అని పిలుస్తారు. సాగర్ ఇంకా భయపడుతూ అమ్మా, మీ అందరికీ ఇష్టమైతేనే వర్షాన్ని పెళ్లి చేసుకుంటాను అని తల వంచుకొని సరోజిని గారి ఎదురుగా నిలబడి చెప్తాడు. సరోజిని గారు, అవునా? మరి మేము కాదంటే? సాగర్, జీవితాంతం పెళ్లి చేసుకోను, ఇలాగే ఇలాగే ఉండిపోతా. సరోజిని గారు, అబ్బో, విషయం చాలా దూరం వచ్చిందే అని అంటుంది. ఇంకా మేము చేయటానికి ఏముంది, మీకు పెళ్లి చేయటం తప్ప అని అంటారు. నవ్వుతూ ఆ మాటతో సాగర్ ముఖం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. థ్యాంక్స్ పెద్దమ్మ, థ్యాంక్స్ కిరణ్ అని చెప్తాడు. సరోజిని గారిని హగ్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిందంతా సినిమాలా చూస్తూ కూర్చున్న భద్రంగారు లేచి వాళ్ళ ఎదురుగా వచ్చి నాకు ఇష్టం లేదు అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తారు. సాగర్కి అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోతుంది. సరోజిని గారు, ఏంటండి మీరు అనేది అని అడిగింది భర్త మనసులో ఉన్నది అర్థం కాక. భద్రం గారు, అవును సరోజ, నాకు ఇష్టం లేదు అని అంటారు ఖచ్చితంగా. సరోజిని గారు, పిల్లలు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కదా అని భద్రం గారితో కాస్త నెమ్మదిగా చెప్తారు. భద్రం గారు, పిల్లలు ఇష్టపడితే సరిపోతుందా? పెద్దవాళ్ళం, మనకు కూడా ఇష్టం ఉండాలి కదా. సరోజిని గారు, మనం వెళ్ళి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాము, అన్నీ సరిగ్గా ఉంటేనే చేసుకుందాం అని భద్రం గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. భద్రం గారు, అయినా సరే నాకు ఇష్టం లేదు అని చెప్పటంతో ఇప్పుడు సాగర్ కిరణ్ వంతయ్యింది బొమ్మల్లాగా నిలబడి చూడటం. సరోజిని గారు, అదేంటి, అసలు మీకు ఎందుకు ఇష్టం లేదు? భద్రం గారు, ఎందుకు ఇష్టం ఉండాలి? అసలు పెళ్ళంటే ఏంటి? పిల్లల వయసుకు రాగానే వాళ్ళకి 100 సంబంధాలు చూడాలి. అందులో ఒక 25 మనకు నచ్చాలి. అందులో ఒక 10 పెళ్లి చూపులైనా చూడాలి. 10లో ఒక 4 మనకు ఓకే అవ్వాలి. కట్న కానుకల గురించి, పెట్టుపోతల గురించి, పద్ధతుల గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు మనకు నచ్చిన ఒక సంబంధం ఓకే చేసుకోవాలి. మన ఇంట్లో 3 పిల్లలున్నారు. కనీసం ఒక్కరైనా మనకు ఆ ఛాన్స్ ఇచ్చారా? పెద్దోడు ఆకాష్, ఏదో వాడికి మీ అన్నయ్య చేతుల మీద జరిగిపోయింది. ఇక ఇది ఆడపిల్ల. ఇది కూడా మనకు సంబంధాలు వెతికే ఛాన్సే ఇవ్వలేదు. పోనీలే, తల్లిదండ్రులు లేని పిల్ల, అబ్బాయి మంచివాడు అని ఒప్పుకుంటే ఇప్పుడు వీడు, ఈ సాగర్ చక్రవర్తి, ఒక అమాయక చక్రవర్తి, వీడికి అంత సినిమా లేదు అనుకుంటే వీడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మన విషయంలో ఆ దేవుడు చిన్న చూపు చూశాడు. అందుకే మనకు పిల్లలు లేరు. కనీసం వీడికైనా పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకుందాము అనుకుంటే వీడు కూడా అవకాశం లేకుండా చేశాడు అని అంటారు బాధగా సోఫాలో కూర్చొని. సరోజిని గారు భద్రం గారి పక్కనే కూర్చొని ఆయన భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ, దేవుడు చేసిన దానికి మనం ఏం చేస్తాం? మన చేతుల్లో ఏది లేదు కదా. మన తలరాతలో ఏ విధంగా రాసి ఉందో అదే మన జీవితం అవుతుంది అని మీరే నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అయినా మనకు పిల్లలు లేరు అని ఎవరన్నారు? నాకు మీరు, మీకు నేను పిల్లలమే కదా అని అంటూ ఆయన భుజం మీద తల పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళ బాధపడుతూ ఉంటే కిరణ్కి కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. సాగర్ భద్రం గారి పక్కన కూర్చొని, పెదనాన్న, ఎందుకు మీకు మీరే పిల్లలు లేరని బాధపడుతున్నారు? ఏ, నేను మీ కొడుకును కాదా? మామయ్య దగ్గర పెరిగినా కూడా నాకు తల్లిదండ్రుల అవసరం ఎప్పుడు ఉన్నా అప్పుడు మీరు నా దగ్గరికే ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు నేను మీ కొడుకుని కాదా అని అడుగుతాడు. భద్రం గారు, నేను కూడా నువ్వు మా బిడ్డవే అనుకున్నాము. కానీ నీ పెళ్ళి మా చేతుల మీదుగా జరిపించాలని ఎంతో ఆశపడ్డాను. కానీ మా ఆశలన్నీ నీరు కార్చావు. సాగర్, అలా మాట్లాడకండి పెదనాన్న. ఇప్పటికీ కూడా మీ నిర్ణయమే నా నిర్ణయం. అయినా వర్ష వాళ్ళ ఫాదర్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన మా పెళ్లికి ఒప్పుకోలేదు అని చెప్పాడు దిగులుగా. సరోజిని గారు వెంటనే కాస్త కోపంగా, అదేంట్రా, నీలాంటి వాడు దొరకాలంటే ఆ అమ్మాయికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అయినా నీకేం తక్కువని ఎందుకొద్దన్నాడు?
సాగర్, నా పుట్టుకకు కారణమైన పశువు ఉన్నాడు కదా, అదే కారణమని దేవేంద్రని గుర్తు చేసుకుంటూ కోపంగా చెప్పాడు. భద్రం గారు శాంతించి, సాగర్తో దిగులు పడకరా, మేమందరం ఉన్నాం కదా, వీలు చూసుకొని ఒకరోజు వెళ్ళి అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. కిరణ్, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సూర్య అన్నీ చెబుతూ ఉండగా భద్రం గారు ఫోన్ రింగ్ అవుతుంది. ఆకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. భద్రం గారు, చెప్పు ఆకాష్. ఆకాష్, ఫంక్షన్ ఎలా జరిగింది మావయ్య? భద్రం గారు, బాగా జరిగింది ఆకాష్. గౌతమ్, మీరు రాలేదని చాలాసార్లు అనుకున్నారు. కృష్ణ, ఆకాష్, కిరణ్, సాగర్ని ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ చేసుకుని నెమ్మదిగా కలిసి రండి మావయ్య. భద్రం గారు, ఓకే ఆకాష్. మరుసటి రోజు భద్రం గారు, సరోజిని గారు, కిరణ్, సాగరు, సూర్య కలిసి సూర్య శశిల ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్కి వెళ్తారు. గౌతమ్కి ఆఫీస్ వర్క్ ఉండటంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శశి కోసం లైట్ గ్రీన్ కలర్ శారీ అందరికీ నచ్చుతుంది. శశిని ఒకసారి వేసుకోమని చూపించడంతో శశి ట్రయల్ రూమ్కి వెళ్తూ సూర్యకి కళ్ళతోనే సైగ చేస్తుంది. సరోజిని గారు స్రవంతికి కూడా శారీస్ చూస్తూ ఉంటారు. సాగర్కి వర్ష కోసం డ్రెస్ తీసుకోవాలనిపించి సరోజిని గారితో పెద్దమ్మ ఇప్పుడే వస్తా అని చెప్పి వర్ష డ్రెస్ సెలక్షన్ కోసం వేరే సెక్షన్కి వెళ్తాడు. సాగర్ వెళ్ళిన 2 మినిట్స్కి సూర్య కూడా పెద్దమ్మ మీరు చూస్తూ ఉండండి, ఆఫీస్ కాల్ అటెండ్ అవ్వాలి, ఇప్పుడే వస్తా అని చెప్పి శశితో ఫోన్ మాట్లాడుతూ తను ఉన్న ట్రయల్ రూమ్కి వెళ్తాడు. సాగర్ వర్షకి డ్రెస్ చూస్తూ అనుకోకుండా సూర్య ట్రయల్ రూమ్కి వెళ్ళటం చూస్తాడు. వెంటనే షాక్ తగిలినట్టు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. సేల్స్ బాయ్ సార్, ఇది చూడండి, లేటెస్ట్ మోడల్, వీటిలో సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది అని చెబుతూ సాగర్ని చూస్తాడు. సాగర్ ఏటో చూస్తూ ఉండటంతో సార్ సార్ అని తట్టి పిలుస్తాడు. అతని పిలుపుతో సాగర్ తేరుకొని అయ్య బాబోయ్, కొంప మునిగింది, పెద్దమ్మ చూసిందే, బాంబు బాంబు బ్లాస్ట్ అవుతుంది అని తనలో తాను అనుకుంటూనే పైకి అనేస్తాడు. సాగర్ మాటలు సరిగా అర్థం కాక సేల్స్ బాయ్ బాంబా ఎక్కడ సార్ అని చుట్టూ చూస్తూ ఉంటాడు. సాగర్ అదిగో అక్కడ అంటూ చీరలు చూడటంలో బిజీగా ఉన్న సరోజిని గారిని చూపించి హడావుడిగా అక్కడ నుండి వెళ్ళి ట్రయల్ రూమ్ ఎదురుగా నిలబడి సరోజిని గారు రాకుండా చూడకుండా కాపలా కాస్తూ సూర్య ఎప్పుడు బయటికి వస్తాడా అని కోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉంటాడు. సూర్య వెళ్ళేటప్పటికి శారీ కట్టుకొని ఉంటుంది. శశి సూర్య శశిపై నిండి కింద వరకు చూసి దగ్గరకు తీసుకొని తన నుదుటి మీద కిస్ చేసి చాలా బాగున్నావు మై డియర్ హనీబీ, శశి అందరికన్నా ముందు నీకే చూపించాలని సూర్య శశి పెదవులపై సుతారంగా కిస్ చేసి నా శశి ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది, ఇంకా మన పెళ్లి రోజు రంగులు దిద్దుకున్న పున్నమి వెన్నెల మరింత అందంగా ఉంటావు, ఆ పెళ్లి డ్రెస్లో ఒంటి నిండా నగలతో నా కోసం నడిచొచ్చే ఈ వెన్నెలమ్మని చూడాలని నా కళ్ళు నా మనసు ఎంత ఆరాటపడుతున్నాయో తెలుసా శశి. శశి సూర్యని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ సూర్య ఎప్పటికీ అని అంటుంది. సూర్య కూడా శశితో లవ్ యూ మై డియర్ హనీబీ అని చెప్తాడు. సాగర్ సూర్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ పెద్దమ్మ గనుక చూసిందంటే ఇంకా అంతే సంగతి, నేను కేవలం వర్షాన్ని హగ్ చేసుకున్నందుకే నన్ను చీపురు తిరిగేసి మరీ కొట్టింది, ఇంకా దీన్నైతే ఏం చేస్తుందో ఏమో, అయినా దీనికి అసలు భయం లేకుండా పోతుంది ఈ మధ్య అనుకుంటూ సూర్య రాకకై ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి బయటకు రాగానే ఎదురుగా టెన్షన్ పడుతూ ఉన్న సాగర్ని చూసి ఏమైంది అని అడుగుతాడు. సాగర్ చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావా నాయనా అనుకుంటూ ఉంటాడు. సాగర్ ఏమీ మాట్లాడకపోవడంతో సూర్య సాగర్ మొహం మీద చిటికెలు వేసి హలో సాగర్ చక్రవర్తి గారు, ఏమైంది, ఇక్కడేం చేస్తున్నారు? సాగర్ కాస్త కోపంగా ఇక్కడ ఉన్నానా, అది నేను కాదు అడగాల్సింది, నువ్వు ఇక్కడేంటి అని అడుగుతాడు. సూర్య, నార్మల్గా ట్రయల్ రూమ్కి ఎవరైనా ఎందుకు వస్తారు బాస్? సాగర్, అందరూ డ్రెస్ ట్రయల్ రూమ్కి వెళ్తారు కానీ నువ్వు? సూర్య, నేను. సాగర్, నటించుకు, లోపల కిరణ్ ఉందని నాకు తెలుసు. సూర్య, సో వాట్? సాగర్, ఎంత ప్రశాంతంగా చెబుతున్నావు బాబు, ఈ విషయం మా పెద్దమ్మకు తెలిసిందనుకో అందరికీ ప్రశాంతత లేకుండా చేస్తుంది. సూర్య, ఆవిడికి తెలిసినప్పుడు కదా, అసలు నువ్వు పోలీస్ ఎలా అయ్యావు నాకు అర్థం కావట్లేదు, బీ కూల్ బ్రో అని వెళ్ళిపోతాడు. సాగర్, కూలా? జాబ్లో కూడా నేను ఎప్పుడు ఇంత టెన్షన్గా ఫీల్ అవ్వలేదు అనుకుంటూ ఉండగా కిరణ్ బయటకు వస్తుంది. కిరణ్, ఎలా ఉన్నాను బావా? సాగర్, నీకేం తల్లి, కుందనపు బొమ్మలా ఉన్నావు, కానీ నువ్వు ఇచ్చే షాకులకు నా తల మీద బొచ్చు ఊడిపోతుంది. సాగర్ మాట్లాడేది కిరణ్కి అర్థమైనా అర్థం అవునట్టు నటిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా సరోజిని గారు
భద్రం గారు కిరణ్ని చూసి, బాగున్నావు తల్లి, ఈ చీరలో అచ్చం మా వదినని చూసినట్టే ఉంది అంటూ మొటికలు విరుస్తుంది. అక్కడి నుండి జ్యువెలరీ షాప్కి వెళ్ళి కావలసినవన్నీ తీసుకొని షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లికలు, తాటాకులు పందిరి, వాకిలికి పచ్చని మామిడాకులు, తోరణాలు, ఇల్లంతా పూలమాలలతో అలంకరించి ఉంటుంది. అడగకుండానే వచ్చి తలా ఒక పని అందుకునే చుట్టాలు పక్కాలతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. కమలమ్మ గారి డైరెక్షన్లో సరోజిని గారు ఎంగేజ్మెంట్కి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటే, స్రవంతి కిరణ్ని రెడీ చేసే పనిలో ఉంటుంది. సాగర్, ఆకాశలు మగ పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఎదురు చూస్తూ ఉండగా 4 కార్లు వచ్చి ఇంటి ముందు ఆగుతాయి. ఆ కార్లు చూడగానే అక్కడ కూర్చొని ఆడుకుంటున్న 7 ఏళ్ల పాప హే, పెళ్ళికొడుకొచ్చాడు అని అరుస్తూ లోపలికి పరిగెడుతుంది. ఆకాష్ సాగర్ దగ్గరకు వచ్చి పెళ్ళికొడుకు వచ్చాడు అని చెబుతుంది. సాగర్ ఎవరికోసమో చిన్ని అని అడుగుతాడు ఆ పాపని ఆట పట్టిస్తూ. చిన్ని సిగ్గుపడుతూ చీచీ, నాకప్పుడు